ప్రియమైన సింహాలను విశ్వాసానికి మరొకసారి యేసు ప్రభు మన ప్రియరక్షకుడైనటువంటి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైనటువంటి మన ప్రభు పెద్ద మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా బైబిల్ స్టడీకి ఆహ్వానాన్ని కోరుతూ ఉన్నాను. అందువల్ల మన భాగంలోకి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం ధ్యానిస్తూ ఉన్నాం. దయచేసి రండి మన వాక్యం కలిసి చదువుకుందాం. మన భాగాలు మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటుంది. ఒకసారి కొంచెం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, పరిశుద్ధ స్తోత్రాలు మా పాసని పుస్తకం దేవా కనికరించండి, అనుగ్రహించండి. మీరే మా వాక్యాన్ని విరిచిపోవచ్చండి. లోతైన సంగతులను ప్రభావ తండ్రి మా దృష్టికి తీసుకొని వచ్చిన దేవుడు మీరే. హృదయాన్ని పరిశోధించి దేవుడు కూడా మీరే. మర్మమును విప్పగలిగిన దేవుడు మీరే. ప్రభావ బైబిల్ స్టడీకి వచ్చిన వీళ్ళందరితో మీరు మాట్లాడండి, సహాయం చేయడం అనుభవించిన ఇచ్చిన దాపులపైకి వందనాలు ప్రారంభిస్తూ మీకు మహిమగా ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించండి వచ్చినాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు వాటిని చేయించు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకోండి. ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకోండి. గత బైబిల్ స్టడీలో మనం చూసాం, మునుపు మనం ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్న వారమే. కానీ ప్రభు అంగీకరించిన తర్వాత యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన నాడు మనం రక్షణ పొందుకున్నాం. అప్పటి నుంచి మనం ప్రపంచ ధర్మాన్ని విడిచిపెట్టి ప్రభు ధర్మంలోకి వచ్చాము. ప్రభు ధర్మంలో ఏ విషయాల్లో మనం మొదటిది విధేయత ధర్మము. యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేర్పించిన మొట్టమొదటి ధర్మము విధేయత. ఎంతగా విధేయత అంటే శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే. అది విధేయత ధర్మం. శ్రమల వలన మనకు విధేయతను నేర్పించే దేవుడు. కాబట్టి మొదటి విధేయత ధర్మంలో 7 విషయాలు మనం మాట్లాడుతూ వచ్చినాం. అది మొదటి బైబిల్ స్టడీ. రెండో బైబిల్ స్టడీలో మనం పరిచర్య ధర్మంలో మనం మాట్లాడుతూ వచ్చాం. అది పరిచర్య ధర్మం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల పాదాలు కడగడానికి ఆయన లేచి తువాలు నడుము కట్టుకొని శిష్యుల యొక్క పాదాలని కడిగినారు. కాబట్టి ఇది 2 పరిచర్య ధర్మం. మూడో ధర్మం యాజక ధర్మంలోని ఇప్పుడు మనం విషయాలు మాట్లాడుతూ వస్తున్నాం. అందులో మొదటిది మనం యాజకులైన వ్యక్తులు మనం చూసినాం. రాజులైన యాజక సమూహంలో మనం 2 వ్యక్తులు చూసినాం. అందులో మొదటిది పాత నిబంధన అహరోను, కృత నిబంధనలో జకర్యా. కాబట్టి ఈరోజు గత బైబిల్ స్టడీలో కూడా మనం చూసాం యాజకుని యొక్క విధులలోని మనం 7 విషయాలు మనం మాట్లాడుతూ వచ్చినాం. దానికి ముందుగా కొంచెం ఉపద్ఘాతం కూడా చూసాం. 5 యాజకత్వాన్ని కూడా మనం జ్ఞాపకం చేశాం. ఏంటి 5 యాజకత్వం జ్ఞాపకం చేయండి ఒకసారి. మొదటి యాజకత్వం వ్యక్తిగత యాజకత్వము. రెండవది కుటుంబ యాజకత్వము. మూడవది సామాజిక లేదా సార్వత్రిక యాజకత్వం. 4వది రాజకీయ యాజకత్వం. 5వది మార్పు లేని యాజకత్వం. మీరు అనొచ్చు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే బైబిల్లో ఉన్నాయి. కాకపోతే నేను దాన్ని విస్తరించి చెప్పను, కానీ దానికి మీకు ఆ రోజు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సమయం లేదు కాబట్టి మనం తర్వాత దాటిపోయిన కాబట్టి దాని మీద ఒక మొట్టమొదటి యాజకుని ధర్మాలలో హైలైట్ చాలా చక్కటైనటువంటి ధర్మం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన యూరియాను ఎబెరక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షుడుగా పెట్టిందని నాతో
యాజకుని యొక్క విశిష్టతమైనటువంటి 8వ ధర్మం ఏంటి అంటే, నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన యూరియా. ఇప్పుడు ఒక ప్రశ్న, బైబిల్లో మొత్తం ఎంతమంది యూరియాలు ఉన్నారు? అన్న మాకు తెలిసింది ఒకే ఒక యూరియా అయినా, ఎక్స్గా భర్తైనా యూరియా తప్ప ఇంతవరకు మాకు ఏ యూరియా తెలియదు. కాకపోతే ఒక్క యూరియా తెలుసన్నా, లోకంలో ఉన్న యూరియా మాత్రం తెలుసాను. రైట్. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన యూరియా. యాజకుని యొక్క ధర్మములో 8వది, యాజకుడు అనేవాడు నమ్మకమైన సాక్ష్యము పలకాలి. చాలా జాగ్రత్త, ఇది చాలా చాలా ప్రాముఖ్యం. నమ్మకమైన సాక్ష్యము పలకాలి. అందుకే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఒక అద్భుతమైనటువంటి బిరుదు ఉంది. చెప్పండి, నమ్మకమైన సత్య సాక్షి. అబ్బా, ఎంత చక్కటి మాట. నమ్మకమైన సత్య సాక్షి ఏం పలకాలో తెలుసా? ఏం పలుకుతాడో తెలుసా? చెప్పండి. నమ్మకమైన సత్య సాక్షి ఎవరి గురించి? ఆ మాట ఎక్కడ ఉంది చెప్పించండి. చూడండి ఎక్కడ ఉంది, చూడండి. ప్రకటన గ్రంథం 3:14. ఈరోజు కొంచెం టైం ఎక్కువైనా కూడా మీరు భరించాలి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ ప్రాయము. ప్రకటన గ్రంథం 3:14. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగా నేను వెచ్చగానే లేవు. నువ్వు చల్లగా నేను వెచ్చగా నూనె మీరు. నువ్వు వెచ్చగానే నువ్వు చల్లగా ఉండగా నువ్వు వెచ్చలుగా ఉన్నావు. నేను నీ నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నమ్మకమైన సత్య సాక్షి ఇలా ఉంటాడు. ఎవరైనా ప్రభువైనా ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? లవోదికయ సంఘము. ఏ సంఘం అని చెప్పాను గత దినాలలో? నులివెచ్చని సంఘం. మాకు ఏం చెప్పారు? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, 7 సంఘాలకి 7 పేర్లు ఇచ్చాం కదా, ఒక్కొక్కటి చెప్పండి. రైట్. మొదటి సంఘం, ఎఫెసు సంఘానికి ఏమని చెప్పాం? ప్రేమ లేని సంఘం. ఇది చూసి చెప్తారో చూడకండి చెప్తున్నారు, లేకపోతే ఎంత కరెక్ట్గా చెప్తారో అనుకుంటున్నాను. ఎఫెసు సంఘము ప్రేమ కోల్పోయిన, లేదా ప్రేమ లేని, లేదా మొదటి ప్రేమను కోల్పోయిన సంఘాన్ని ఎఫెసు సంఘం అంట. 2 స్మరణ సంఘం, శ్రమల గుండా వెళ్ళిన సంఘం. అంటే హింసింపబడుతున్న సంఘం. స్మరణ హింసింపబడుతున్న సంఘం. చాలా అద్భుతమైన మాట. 3వది పెర్గమస రాజీ పడిపోయింది. ఎక్కడ రాజీ పడిపోయింది చెప్పండి? అయినను నేను నీకు కొన్ని తప్పిదములు మోపలు అవి విగ్రహములకు బలించి వాటిని తిరిగినట్లును జాగ్రత్తలు చేయని ఇశ్రాయేలు ఊరువటమైన బాలాకు నేర్పిన బోధనకు అనుసరించి వారు నీలో ఉన్నారు. మొదటిది ప్రేమ లేని సంఘం. 2వది హింసింపబడుతున్న సంఘం, రాజీ పడిపోయిన సంఘం. 4వది మొదటిది ద లవ్లెస్ చర్చ్. 2వది ద పెర్సిక్యూటెడ్ చర్చ్. 3వది కాంప్రమైజ్డ్ చర్చ్. 4వది దుర్నీతి సంఘం. అంటే కరప్టెడ్ చర్చ్. కరప్ట్ అయిపోయింది మొత్తం అంతా కూడా, అంతా అవినీతే. 5వది పేరుకు మట్టికి నువ్వు జీవిస్తున్నావు కానీ నీకు మృతుడివి. 3:1 అంటారు ద డెడ్ చర్చ్, చర్చిల సంఘం. 6వది నమ్మకమైన సంఘం. ఏ సంఘమో? ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం. తర్వాత లవోదికయ నులివెచ్చని. ఆ నులివెచ్చని సంఘం దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు నమ్మకమైన సత్యసాక్షి. మీరు గమనించండి, ఈ నమ్మకమైన సత్యసాక్షి యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు పైన ఉన్నటువంటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 7 సంఘాల్లో ఎక్కడ కూడా దేవుడు రాజీ పడాల. ఏ సంఘానికి ఏ టైటిల్ ఇవ్వాలో అందరికి ఇచ్చాడు. ఉన్నట్టు చెప్పాడు ఈ సంఘంలో. అవునా కదా? యాజకుడు, మన ప్రధాన యాజకుడు సంఘంలో ఉన్నటువంటి దూతలకు రాసినప్పుడు ఈ సంఘంలో ఈ ప్రాబ్లం ఉంది అని నమ్మకంగా చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆయన నమ్మకమైన సత్యసాక్షి. రైట్. నమ్మకమైన సత్యసాక్షి ఏం చేస్తాడో తెలుసా? ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం చక్కటి మాట. ఇర్మియా గ్రంథం 42:5. ఇర్మియా గ్రంథం 42:5. 42:5 వచ్చింది. చదువునా? అప్పుడు వారు ఇర్మియా ఇలాగ అన్నారు,
పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటను బట్టి మరు మాట లేకుండా మేము జరిగించని యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండును గాక. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి. యెర్మీయా, దేవుడు నిన్ను మా దగ్గర పంపించాడు. పంపించిన తర్వాత ఆయన ఒక మాట మాకు సెలవుమని చెప్పాడు. ఆ మాట ప్రకారం మేము జరిగించకపోతే మా మీద మనుషులు కాదు, రాజులు కాదు, అధికారులు కాదు, యాజకులు కాదు, యెహోవాయే మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉంటాడు. నమ్మకమైన సత్య సాక్షిగా ఉంటాడు. ప్రేమల చాలా జాగ్రత్తగా. చాలా మంది వ్యక్తులు మన కొరకు ప్రార్థన చేయమని అంటారు కదా. నేను కొంతమంది గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన ప్రేరేపణ, హృదయ ఆలోచన కాదు, కానీ దేవుడు నాకు ఏమైనా మాట బయలుపరిస్తే వాళ్ళ గురించి ఏమి చెప్తాను. అందరూ అంటారు, కొంతమంది ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ అన్నయ్య మా కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇలాగ చెప్పాడు, ఇలా చూపించాడు దేవుడు అని చెప్తారు. అది దేవుడు అలా చేస్తాడా, ఏమైనా ఏది దాన్ని జాతకమా ఏమంటారు, దాన్ని జ్యోతిష్యం ఏమైనా చెప్తారా అని కొంతమంది చూస్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఇది అక్షరాల పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు జరుగుతున్న ప్రస్థానం. దేవుడితో అటాచ్మెంట్ ఎక్కువగా ఉన్నటువంటి వారికి దేవుడు ఆయన బయలుపరచుకుంటా తన యాజకులకి, తన సేవకులకు ఏది చేయడు. కాబట్టి ప్రేమ ఒక్క మాట గమనించండి. 2వ వచనం చదువుతారా? ఇలాగా, మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నీవు చూస్తున్నావు కదా యెర్మీయా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రాణించి శేషించి ఉన్న మనందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు. ఎవరెవరిని అడిగారు? ఇశ్రాయేలు యెర్మీయాకు అడిగారు, మా గురించి ప్రార్థించే, మా పరిస్థితి ఏం బాగోలేదు. అప్పుడు అంటున్నాడు 4వ వచనం, అలా ప్రవక్త యెర్మీయా వారికి ఉత్తరమిచ్చిందేమో, మీరు చేసిన మనం నేను అంగీకరించున్నాను, మీ మాటలను బట్టి మన దేవుడిని యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమీ మీకు మరుగు చేయక యెహోవా మన గురించి సెలవిచ్చినదంతా మీకు తెలియచేయదు. ఇప్పుడు చెప్పండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ దేవుడు మీ విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీ విషయంలో దేవుడు ఏమైనా నాకు చెప్తే అది మంచిదే. కానీ ఆ కీడు అనే మాట కరెక్ట్గా రాస్తాడు. 6వ వచనం, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే కానీ మేము ఆయన యొక్క నేను పంపు విషయంలో మా దేవుడైన యెహోవాకు సెలవించిన మాటకు విధేయులము. అంటే అర్థమేంటి? దేవుడు ఏది మేలు చెప్పినా కీడు చేసినా, అన్నా మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఏమైనా బయటకు వస్తే మాకు చెప్పండి అన్నప్పుడు ఈ వ్యక్తి అసలైనంత మరుగు చేసి మిగతాదంతా చెప్తే దేవుని దృష్టికి శాపగ్రస్తుడు అంటాడు. కాబట్టి అది మేలైనా కీడైనా వారి విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తికి అదే చెప్పిన మాట. కాబట్టి ఈ విషయంలో అలా చెప్తే నేను కూడా ప్రభువును పోలిన వారుగా, అంటే నమ్మకమైన సత్య సాక్షిగా ఉంటాను. 3 విషయాలు: నమ్మకముగా, సత్యముగా, సాక్షిగా. ఇప్పుడు ఒక మాట, చిన్న ప్రశ్న. బైబిల్ మొత్తంలో నమ్మకస్తులైనటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? బైబిల్ మొత్తంలో అన్నాను, బైబిల్ మొత్తంలో నమ్మకస్తులైనటువంటి వారు ఎంత? ఆ మాట కరెక్ట్గా రాయబడాలి. మొట్టమొదటిది, నా ప్రభు వారికి ఇచ్చిన 3 టైటిల్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి రండి, ఈరోజు ఒకటితో ముగిసిపోయినట్టుంది. ప్రకటన గ్రంథం 1:5వ వచనం, యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి నమ్మకమైన సత్య సాక్షి. మొట్టమొదటిది సత్య సాక్షి. రెండవది 1 పేతురు 4:19 వచనం, నమ్మకమైన సత్య సాక్షి. రెండవది 1 పేతురు 4:19, చిత్త ప్రకారము బాధపడేవారు, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు. రెండవది నమ్మకమైన సృష్టికర్త. మొదటిది నమ్మకమైన సత్యసాక్షి, రెండవది నమ్మకమైన సృష్టికర్త. మూడవది హోషేయ గ్రంథం 11:12 వచనం. హోషేయ గ్రంథం 11:12 వచనం. హోషేయ 11:12 త్వరగా చదవండి. ఎఫ్రాయిం వారు మోసపు క్రియలతో నన్ను ఆవరించిన, యోధా వారు
నిరాటంకముగా దేవుని తిరుగుబాటు చేయదు. నమ్మకమైన పరిశుద్ధి దేవుని మీద తిరగబడదు. ఇక్కడ చూడండి, నమ్మకమైన పరిశుద్ధ దేవుడు. మూడవది నమ్మకమైన పరిశుద్ధ దేవుడు. మొత్తం 3 పదాలు ఇక్కడ చేయబడతా వచ్చాయి. మొదలు చెప్పండి. నమ్మకమైన సత్య సాక్షి, నమ్మకమైన సృష్టికర్త, నమ్మకమైన పరిశుద్ధ. ఈ 3టికి 3 పేర్లు పెడదాం. మొదటిది నమ్మకమైన సత్య సాక్షి ఏం చేశాడు? లవోదిక సంఘంలోని ఏమని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే నమ్మకమైన సత్య సాక్షి సైలెంట్ గా ఉన్నాడు, ప్రకటిస్తాడు. మొదటిది. రెండోది నమ్మకమైన సృష్టికర్త ఏం చేస్తాడు? నమ్మకమైన సృష్టికర్త ఏం చేస్తాడు? నమ్మకమైన సృష్టికర్త ఏం చేస్తాడు? పుట్టిస్తాడు. సృష్టికర్త ఏం చేస్తాడంటే పుట్టిస్తాడు కదా. ఇంకేం చేస్తాడు? మొదటిది ప్రకటిస్తాడు, రెండోది పుట్టిస్తాడు, మూడోది నమ్మకమైన పరిశుద్ధుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ప్రకటిస్తాడు, పుట్టిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఈ 3 విషయంలో నా దేవాది దేవుడు, మన దేవుడికి మించినటువంటి దేవుడు మరి ఒకరు లేరు. ఇప్పుడు విషయం ఏంటి అంటే బైబిల్ మొత్తంలో ఇవన్నీ దేని గురించి చెప్తున్నాను? ఇవన్నీ దేని గురించి చెప్తున్నాను? యాజకుని యొక్క విధులలో 8వది యాజకుడు నమ్మకమైన సత్య సాక్ష్యం పలకాలి. విశ్వాసులు మంచిగా ఉంటే యాజకుడు మంచిగా, నా విశ్వాసులు చాలా మంచిదని చెప్పాలి యాజకుడు. విశ్వాసులు చెడిపోయినారు అనుకో, నా విశ్వాసులు చెడిపోతున్నారని చెప్పాలి. అందరి దగ్గర కాదు, వారికి ఇది చెప్పాలి ప్రత్యేకంగా. మా విశ్వాసులు పరిచయంలో బాగా సహకరిస్తున్నారంటే సహకరించినప్పటికీ కూడా వాళ్ళ గురించి చక్కగా చెప్పకూడదు. సహకరిస్తే వాళ్ళు సహకరిస్తారని. విశ్వాసులు దేవుని కొరకు ఏదైనా ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇచ్చేవారని చెప్పేసి నమ్మకంగా నోటితో పలకాలి, ఇవ్వలేదని చెప్పకూడదు. కాబట్టి నోరు చాలా చాలా ప్రాముఖ్యం యాజకుడు. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యమైన మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే నమ్మకమైన సాక్షి ప్రకటిస్తాడు, నమ్మకమైన సాక్షి పుట్టిస్తాడు, నమ్మకమైన సాక్షి చెప్పాలి. ఈ నమ్మకమైనటువంటి ఈ వ్యక్తి ఎందుకు యేసు ప్రభువు గురించి మాటలు చెప్పబడుతున్నాయంటే ఈరోజు యాజకత్వం చేసేటువంటి వాళ్ళు నమ్మకస్తులైనటువంటి వారు చాలా మంది తక్కువైపోయారు. కాబట్టి దేవాదేవుడు చాలా నమ్మకస్తులు కావాలనుకుంటాడు. కాబట్టి నమ్మకస్తులైనటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక మాట చూపిస్తాను మీకు, అది మీకు చూపిస్తే మంచిదని, క్షమాభివృద్ధి అని నా యొక్క అభిప్రాయం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2:35. మొదటి సమూయేలు గ్రంథం 2:35. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నియమించును, అతను నా యోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును, అతను నా అభిషేక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించు. యాజకుడు ఎలా ఉండాలి? ఎందాక నేను చెప్పాను అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును. ఎవరు పుట్టిస్తారు? ఆయనకి ఏమని పేరు? నమ్మకమైన సృష్టికర్త. అందుకే ఆ మాట చెప్పారు. అర్థమైందని నేను చెప్పిన మాట. ఇప్పుడు యాజకత్వంలోని బాగా గమనించండి, యాజకత్వంలోని ఎవరు పలకగలరు అని అంటే ఇక్కడ చూడండి, నమ్మకమైన ఒక యాజకుడిని నియమించును, అతడు నా యోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వము జరిగించును. ఎవరు నమ్మకమైన వాడు అంటే చెప్పండి. ఎస్, అతడు నా యోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తే ఇష్టానుసారంగా చేయడు. దేవుని పని ఎలా చేస్తాడు? దేవుని ఆలోచన ప్రకారం, దేవుని యొక్క చిత్తానుసారంగా చేస్తాడు. అటువంటి వాడు నమ్మకమైన యాజకుడు. అర్థమైందని చెప్పిన మాట, నమ్మకమైన యాజకుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ప్రధాన యాజకుడు నమ్మకమైన యాజకుడు. ప్రధాన యాజకుడు నమ్మకమైన వాడా? ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన నమ్మకమైన వాడా కాదా? చూడండి, ఎపిల్ రాసిన పత్రికలో 3వ అధ్యాయం. ఎపిల్ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొన్న పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడు యేసు మీద మనము ఒప్పుకున్న దానికి ఏమని ఒప్పుకున్నాము? మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడు యేసు మీద లక్ష్యమించుడి. దేవుని ఇల్లందరిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారికి
నమ్మకముగా. ఈయన కూడా అంటే ఎవరు? తన్ను నియమించిన వానికి నమ్మకం. తండ్రి అయిన దేవుడికి చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎవరు? ఎందుకు అక్కడ ఎందుకని అలా మాట అన్నాడు? ఎందుకని అన్నట్టే అతడు నా ఆలోచన బట్టి, నా యోచనను బట్టి సమస్తమును యాజకత్వమును జరిగించువాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏది చేయాలి? నా తండ్రి చిత్తం లేకుండా, తండ్రి అనుమతి లేకుండా, తండ్రి యొక్క మాట తీసుకోకుండా ఏది చేసేవాడు? ఇప్పుడు మన పరిస్థితులు నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, బిడ్డలారా బాగా గమనించండి. మనం యాజకత్వ పరిచయంలో ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభా ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా మనకి దాన్ని ఏమంటారు, ప్రేయర్ కొరకు పిలిచినారు. వేరే వేరే స్థలాలు, ఇప్పుడు తమ్ముళ్ళు కానీ, నేను కానీ, సేవకులు పాస్టర్ గారు కానీ చాలా మంది వేరే స్థలాలకు వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు పిలిచిన ఇమీడియట్గా మనం చెప్పవలసిన ప్రాముఖ్యమైన వస్తుంది, అన్న మీరు పిలిచినారు బాగానే ఉంది, మేము ప్రార్థన చేసుకుని మీకు చెప్తాము అన్న. ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇది తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు నేర్పించబడినటువంటి మూల పాఠం. అట్లా కాకుండా ఎవరు పిలిచినా వచ్చేస్తానన్న, ఎప్పుడు రమ్మంటారు, ఎక్కడికి రమ్మంటారు, ఎలా రమ్మంటారు, ఇటువంటి ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నేను అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మూడు విధాలుగా ఫస్ట్ చెప్తాడండి. మొదటిది, నీ డైలీ పోర్షన్ దేవుని వాక్యంలో నీతో మాట్లాడతాడు. పక్కగా ఎలాగోలా దేవుడు మాట్లాడతాడు. నెంబర్ 2, దేవుడు చేసేది ఏంటంటే, మనం ధ్యానించిన తర్వాత పడుకుంటామా, దేవుడు కళ, దర్శనం, స్వప్నం ద్వారా మాట్లాడతాడు. ఇది 2. మూడోది ఏంటంటే సార్, హృదయం వెళ్ళకపోతే ప్రేరేపణ జరుగుతుంటుంది. వెళ్ళాలి పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటాడు కదా. మా అర్థం చెప్పిన మాట హృదయ ప్రేరేపణ ద్వారా చేస్తాడు. ఈ 3 బేసిక్స్ అన్నమాట. ఈ 3 బేసిక్స్ ఇట్లాగా ఎవరైనా ప్రేరేపిస్తే ఏ స్థలానికైనా వెళ్ళచ్చు. వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుందంటే 2 జరుగుతాయి. మొదటిది, అక్కడ వారి అందరికీ క్షమాభివృద్ధి జరుగుతుంది, దేవునికి మహిమ. అది జరగకుండా మనం చేస్తాం అనుకోండి, అబ్బా అన్న వచ్చాడు, మంచి ప్రసంగం ఇచ్చాడు, అంతవరకే అవుతుంది. అక్కడ 3 రోజులు అయిపోయిన తర్వాత అది పోతుంది, గాలిలో పోతుంది. కాబట్టి ప్రియమైన వల్ల చెప్పవచ్చు, ఎందుకంటే యాజక పరిచర్యలు చాలా ప్రాముఖ్యం. నమ్మకమైన సత్య సాక్షి చేయాల్సిన పనులు, నమ్మకమైన సృష్టికర్త చేయాల్సిన పనులు, నమ్మకమైన పరిశుద్ధ దేవుడు చేసిన పనులు ఇవి మొట్టమొదటి యాజకులు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న ప్రాముఖ్యం ఏమంటే, నమ్మకమైనటువంటి వారికి పెట్టిన పేర్లు మొత్తం బైబిల్లో తక్కువ 7 ఉందండి. ఎగ్జాక్ట్గా 7 మెంబర్స్ ఉంది. నేను ఇట్లా చెప్తాను ఒక మాట, మీరు ఇలా రాసుకోండి, అది చాలా ప్రాముఖ్యం. మొదటిది, నమ్మకమైన వ్యక్తికి ఇచ్చిన పేరు మొట్టమొదటిది మోషే, 2వ వ్యక్తి సమూయేలు, 3వ వ్యక్తికి అనన్య, 4వ వ్యక్తికి తిమోతి, 5వ వ్యక్తి తుకీకు, 6వది ఒనేసి, 7వది సిల్వా అంటే పౌలు శీల. మరొకసారి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. తర్వాత సమూయేలు నమ్మకమైన యాజకుడు. ఇప్పుడు చదివాం కదా, తర్వాత నా కొరకు నమ్మకమైన యాజకుడిని నేను నియమిస్తాను, పుట్టిస్తాను, నా యోచనను బట్టి నాకు యాజకత్వము చేస్తాడు. 3వది అననీయ, నెహెమ్యా 7వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతూ ఉంది, ఆయన నమ్మకమైనటువంటి మనుష్యుడు అన్నాడు. ఎందుకు అనంటే అతడు అందరికంటే భయభక్తులు కలిగిన వాడు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఇల్లంతలో నమ్మకమైన వాడు వచనము సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 35వ వచనము సమూయేలు గురించిన మాట. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనము నమ్మకమైన మనుషులైన హనన్యా గురించి చెప్పిన మాట. నాలుగవది తిమోతి, ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు అంటాడు అపోస్తలుడైన పౌలు. 1 కొరింథీ 4:17 నమ్మకమైన నా కుమారుడు, ప్రియుడు అంటాడు, నమ్మకస్తుడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 21లో ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు ఎవరంటే తుకీకు. ప్రభునందు నాకు నమ్మకమైన పరిచారకుడు తుకీకు అంటాడు. తర్వాత కొలస్సీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో నా తోడి సేవకుడైనటువంటి రాశారా?
తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 4:9 ఒనేసిము గురించి రాయబడింది. నమ్మకమైన ప్రియ సహోదరుడు ఒనేసిము అంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:9 కొలస్సీ 4:9. ఆఖరిది చివరిది మొదటి పేతురు రాసిన పత్రిక 5:12 నమ్మకమైన సహోదరుడుగా ఎంచబడిన సిల్వాను అని రాయబడింది. మొదటి పేతురు 5:12. ఇదొక పెద్ద ప్రసంగం. మొత్తం 7. అర్థమైందా? దేవాది దేవుడు ఈ 7కి చాలా చాలా ప్రాముఖ్యతలు ఇచ్చాడు. అదే ఇప్పుడు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడికి నమ్మకమైనటువంటి వ్యక్తి ఎవరు? మొట్టమొదటి బైబిల్లో ప్రస్తావించబడింది నోవాహు, ఇంకా ఆదాము. చాలా నమ్మకస్తుడు ఆదాము. నమ్మకమైన వాడు, దేవుడికి నమ్మకమైన వాడు. మనుషులు చెప్పండి. సరే, నెహెమ్యా గ్రంథం 9:8. నెహెమ్యా 9:8. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్టు అతనితో నిబంధన చేసిన వాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు? ఒకసారి పైకి చదువున్నాను, కొంచెం పైకి చదువు, అప్పుడు మీకు ఎవరు అర్థం. నెహెమ్యా గ్రంథంలో అబ్రహాము రాస్తే నెహెమ్యా అని చెప్తుంది. నిజంగా ప్రపంచంలో నాకు దొరికినటువంటి బెస్ట్ స్టూడెంట్స్ మీరు. దేవానికి స్తోత్రాలు. రైట్, మొట్టమొదటి చెప్పండి. అబ్రహాముకి ఒక టైటిల్ ఉంది, చూడండి. ఈ టైటిల్ మీరు చూసారా లేదు ఎంతవరకు? ఏమని రాయబడితే వచ్చింది? అక్కడ కింద రాయబడితే వచ్చింది నెహెమ్యా గ్రంథము 9:8 నమ్మకమైన. ఎంత మంచిది. నా ఇల్లంతలో నమ్మకమైన వాడు ఎవరు? కానీ నమ్మకమైన మనసు కలిగిన వాడు. కాబట్టి మోషే ముందు అబ్రహాము ఉందా? కాబట్టి మొట్టమొదటి నమ్మకస్తుడు ఎవరంటే అబ్రహాము, దేవాది దేవుడు. కాబట్టి అంత అద్భుతమైన టైంలో నాకు తెలిసి ఎవరికి ఇచ్చింది. ఇప్పుడు మనం నమ్మకస్తులమో కాదనేది చాలా చాలా ప్రాముఖ్యం. చాలా చాలా ప్రాముఖ్యం. ఎంత నమ్మకస్తులమో మనం అందరం కూడా దేవాది దేవుడు నమ్మకస్తులైనటువంటి వారి వరకు చూస్తున్నాడు. చెప్పండి, ఆ మాట ఎక్కడ ఉంది? కీర్తన గ్రంథం చూడండి, ఎంత చక్కటి మాట. మీరు చెప్తారా త్వరగా? చదువు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నిర్దోష మార్గంలో నడుచువారు నాకు పరిచారు. ఈ మాట చాలా నన్ను ఎంతో ప్రేరేపిస్తుంది. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను అదే ఎప్పుడు అనుకుంటాను. దేశంలో ఆయన సర్చింగ్ చేస్తున్నాడు. నమ్మకస్తులు అంటే ఎవరు? మొట్టమొదటి నమ్మకస్తులు అంటే ఇప్పుడు ఎవరు? 7 విషయాలు మీకు చెప్తాను. నమ్మకస్తులు అంటే మొట్టమొదటి చూస్తామా? అద్భుతమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ మన హృదయంలో ఉండాలి. నమ్మకస్తులు అంటే ఎవరు? లూకాసు వార్త 12:42. లూకాసు వార్త 12:42. ప్రభు ఇట్లా అనెను, తగిన కాలమున ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు. ప్రశ్న చూసారా? ఈ ప్రశ్న మనకే. ఏమన్నాడు ఇక్కడ చెప్పండి? ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు. ఈ మాటను అలా ఉంచి లూకాసు వార్త క్షమించండి, మత్తయి సువార్త 24:45 చదువు. మత్తయి సువార్త 24 ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త
24:40. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పేరు ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. చూడండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు. ఇప్పుడు చెప్పండి, ఆ మాటకి ఇక్కడ ఉన్నటువంటి 2 మాటలకి కలిపి ఒక మాట చెప్పండి. గృహ నిర్వాహకుడు అంటే ఎవరు? దేవుని యొక్క గృహం ఏంది? ఆయన మందిరం. ఆ మందిరమును నిర్వహించువాడు ఎవరు? దేవుని యొక్క యాజకత్వము, సేవ, పరిచయం చేసేవాడు. చేసేటటువంటి వాడు ఎవడు? నమ్మకమైన బుద్ధిమంతుడు గృహ నిర్వాహకుడు ఎవరు? అక్కడ చూడండి, ఆ మాట రాస్తూ వచ్చాడు. తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు. ఆ మాట గమనించండి. తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు. అక్కడ రెండోది ఇక్కడ లూకాసు వార్త 12:42 తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారికి నియమించినట్టు. ఇప్పుడు చెప్పండి, తన ఇంటి వారు ఎవరు? వారికి ఇచ్చినటువంటి ఆహారం ఏంటి? ఏ సమయానికి ఏ వాక్యం కావాలో అది ఇవ్వగలిగిన వాడు నమ్మకమైన బుద్ధిమంతుడైన గృహ నిర్వాహకుడు. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట? అటువంటి ఇవ్వకుండా చెప్పండి, వాక్యం పోయింది అంటే వాక్యం తగిన కాలంలో వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం ఇవ్వకపోతే చెప్పండి, అతను నమ్మకమైన బుద్ధిమంతుడైన గృహ నిర్వాహకుడు కాదు. అక్కడే పోయాడు. అంటే మొట్టమొదటి దేవుడు చూసేది ఏంటంటే, ఎవరైతే ఇక్కడ యాజకత్వం చేస్తారో, సేవ పరిచయం చేస్తారో వాళ్ళు బుద్ధిమంతులైంది గృహ నిర్వాహకత్వాన్ని సరైన సమయానికి తగిన కాలంలో విశ్వాసానికి ఇవ్వాల్సినటువంటి ఆహారం వారికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే ఆ పైన రాశాడు. ఎంత చక్కటి మాట, చక్కటి మాట రాశాడు. 44 వచ్చింది. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధముగా అది లెక్క. ఎందుకు సిద్ధంగా ఎలా ఉంటారు? చెప్ప వాక్యమే మిమ్మల్ని సిద్ధపరచాలి. మనిషి కుమారుడు ఎప్పుడు రాబోతున్నాడు కదా, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. వాక్యమును బట్టి మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. వాక్యం లేదనుకో ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు సిద్ధపాటు పక్కన పోతుంది. రెండోది నేను చెప్పాను మీకు ముందు ఎన్నోసార్లు చెప్పాను, మనం సిద్ధపడడం అంటే శరీరానుసారంగా సిద్ధపడ్డా, ఆత్మలో సిద్ధపడడం. ఆత్మ ఏమవ్వాలి? సిద్ధపరచబడాలంటే బలపడాలి. ఆత్మకు బలం. అందుకంటాడు లూకాసు వార్త చూడండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ప్రతి మాటకి కూడా మనకు అర్థం ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం ఆఖరికి వచ్చింది. శిశువు ఎదిగి ఆత్మయందు అలా కూర్చోండి. లూకాసు వార్త 4:14 యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి ఎలా వెళ్ళాడు? అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి చెప్తారా? అక్కడ ఏమైంది? ఎవరు? శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. గమనించండి, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది మొదటిది. రెండోది ఏంటి? ఆత్మ బలంలో ఏంటి? దానికి దీనికి డిఫరెన్స్ అంటే గమనించండి. ఇక్కడ రండి, లూకాసు 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం 2-3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి ఉన్న సమస్తమైన దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు అని క్రొత్తగా జన్మించిన శిశువు పోలి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించాడు. ఇక్కడ మొట్టమొదటి శిశువు ఎదిగి ఆత్మీయందు బలం పొందంటే ఇది స్టార్టింగ్. ఆరంభంలోనే ఆత్మలో బలం పొందాలి. ఆత్మ బలం అంటే ప్రాథమికమైన వాటిని విడిచిపెట్టాలి. ఏంటవి చూడండి. ఇక్కడ శిశువు అంటే చూడండి, సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దోషం మాట మాని కొత్తగా జన్మించిన శిశువుడు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? నూతన జన్మ.
మొట్టమొదటి ప్రభువుని అంగీకరించిన తొలి దినాల శిష్యువు అక్కడే ఆత్మలో బలం పొందాలి. అర్థమవుతుందా? మొదటి. రెండు ఆత్మబలం పొందడం ఎక్కడ? లూకా సువార్త 4:14 చదివినా ఆ 4 మొదటి వచనం చదువుతారా? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై లూకా సువార్త దిగి వచ్చి 40 దినములు అరణ్యములు నడిపింపబడి అపవాది చేత ఆ దినములలో ఆయన ఏమీయో చాలు. ప్రియమైన గమనించండి, బాగా గమనిస్తున్నారు అక్కడ మాట. అక్కడ శిశువు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాల పరిచర్య రాకమునుపు ఆత్మ చేత అరణ్యములోనికి కొనిపోయినాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గురించి సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించను. ఆయన అందరి చేత ఘనత ఉంది వారి సమాజ మందిరంలో బోధించుచు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. నిజ జీవితంలో మనకు కావాల్సిన శారీరకమైన బలం కదా, ఆత్మయందు బలం పొందుకోవాలి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఆత్మయందు బలం పొందుకోవడం అంటే మొదటిది నూతన జన్మ, అది మారు మనసు, శిశువు. రెండోది ఇక్కడేంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ చేత చెప్పండి బలముతో గలిలయకు వచ్చి అక్కడ ప్రకటించడం మొదలు పెట్టాడు. అంటే ఇదేంటి? వాక్యము. అక్కడేమో దేని చేత? మారు మనసు. ఇక్కడ దేవుని వాక్యము. అంటే అర్థమేంటి? రెండోది సమాజ మందిరములలో అనగా దేవుని వాక్యము చేత నడిపించబడ్డం, ఆత్మ చేత. మూడోది ఏంటి? ఆత్మ చేత. మూడోది ఎక్కడ చెప్పాలి? మూడోది ఇప్పుడు చెప్పడానికి లేఖన తీయడం. మూడోది ఆయన ఆత్మ చేత చెప్పండి కొనుక్కోబడిన. అంతేనా? కొనుక్కోబడ్డారా లేదా? ఇంకెవరైనా కొనుక్కొని తీసుకెళ్ళండి ఏమైనా? ఆయన మేఘాల మీద ఆత్మ చేత కొనుక్కోబడిన. ఇది మూడోది ఏంటి? మొదటిది రక్షణ, రెండోది పరిశుద్ధమైన దేవుని వాక్యం, మూడోది మహిమా ప్రవేశమైన పరిశుద్ధ ఆత్మ. కాబట్టి ఈ మూడు చాలా చాలా ప్రాముఖ్యం. ఆత్మ చేత బలము. ఇది ఏ విషయాల గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు అంతా? నమ్మకమైన నమ్మకస్తుడు అంటే గృహ నిర్వహణ. రైట్, ఇది మొదటిది, ఆహారం పెట్టుటగా. రెండవది చూడండి, చాలా అద్భుతమైన మాట. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం. ఎవరు నమ్మకస్తుడు? నా సహోదరుడైన హనన్యాకుని యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడి నమ్మకస్తుడు. గారు నా ఎదుట నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుకున్నా, వెలుగుచుంటినా. అటువంటి వారు ఎవరంటే, మొదటిది తన మందిరంలో, తన సేవా జీవితంలో, పరిసర జీవితంలో, దేవుని యొక్క ఇంటి మీద నేను గృహ నిర్వాహకులు ఉంచినప్పుడు విశ్వాసులకి తగిన కాలమున ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి ఆహారమును ఇవ్వగలగాలి. అప్పుడు నమ్మకమైన యాజకుడిగా పేరు పొందుతాడు. రెండోది, ఈ హనన్య అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు, అప్పుడే నమ్మకమైన వాడుగా వస్తాడు. మూడోది చూస్తామా? ఈ మాట ఫైనల్, మీకు ఎంత చెప్పలేదు కాబట్టి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. మీరు ఈ మాట అందరూ తీయండి. ప్రకటన గ్రంథం 17:14 చాలా ప్రాముఖ్యం. చదువు. వీరు గొర్రె పిల్లలతో యుద్ధము చేతురు కానీ, గొర్రె పిల్లట ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునే ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, అండర్లైన్, తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను. మీకు ఏమర్థమైందో ఇక్కడ? ఎవరి రాజులు? చూడండి 12వ వచనం. నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు వారి ఇదివరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజు వలె
రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం కావాలి. తమ బలమును అధికారం ఆ మృగమునకు అప్పగింతురు. ఈ 10 మందట, ఈ 10 మంది రాజులట వీరు గొర్రె పిల్లతో అనగా యేసుక్రీస్తు ప్రభువారితో ఏంటంటే యుద్ధము చేతురు. కానీ ఈ గొర్రె పిల్లని యోహాను సువార్తలో మనం ఎలా చూస్తామంటే లోక పాపములను మోసుకొని అక్కడ మోసింది, అక్కడ ఉందా, అక్కడ మోసింది, ఇక్కడ యుద్ధం చేస్తుంది. ఎలాగా? ఈ గొర్రె పిల్లట రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్నందునను ఇది ఒకటే సరిపోలేదు. ఇప్పుడు ఈ రాజుకి ఎవరు ఉండాలా? ఈ రాజు వెనకలు ఎవరు ఉండాలి? సైన్యం ఉండాలి. ఆ సైన్యం అంటే 3 కేటగిరీలో ఉన్నారు. నెంబర్ 1 పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు ఉన్నందున ఆయన రాజులను. ఇది ఎప్పుడు తెలుసా? లాస్ట్ ఫైనల్లో జరుగుతారు. ప్రిమినల్ నీవు నేను మనమందరము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఎదుగుతూ ఉంటాం. ఎవరో తెలుసా? 3 కేటగిరీలు. నువ్వు నమ్మకస్తుడుగా ఉండడానికి ముందుగా నువ్వు ఏర్పరచబడాలి. నువ్వు ఏర్పరచబడడానికి ముందుగా పిలవబడాలి. మనమందరినీ దేవుడు పిలిచినాడు, ఏర్పరచుకున్నాడు. దేవుడు నమ్మకమైన వారిగా ఎంచినాడు. మీకు తెలుసా? ఆ మాట కూడా రాయబడి వచ్చింది. చూడండి, 1 తిమోతి. ఆ మాట చూసినప్పుడు అలా నీరుగా అయిపోతామండి. మనకు ఒకసారి నన్ను ఎట్లనే విన్నావు బాబా. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఎందుకంటే గొప్ప సాక్ష్యం వస్తుంది. పూర్వం దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి ఏం చెప్పాడు? నమ్మకమైన వారికి ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై. అబ్బా చూడండి ఎంత. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, పిల్లరా, మనం ఏదో గొప్ప వాళ్ళమని దేవుడు మనకి పరిచయం అప్పగించలేదు. మనం ఏదో గొప్ప అర్హులమని చాకచక్యం కలిగినటువంటి పదాలు ఉపయోగించి దేవుని వాక్యం ప్రకటించి జనాలందరినీ ప్రభు వైపు ఆకర్షిస్తామని దేవుడు మనకి ఈ యాజకత పరిచయం ఇవ్వలేదు. కానీ మనం పూర్వం దోషకులమని, హింసకులమని, హానికులమని తెలిసి కూడా దేవుడు అపోస్తలుడైన పౌలు పిలిచినట్టుగా మనం పిలిచినాడు. అపోస్తలుడైన పౌలుని ఏర్పరిచినట్టుగా మనం ఏర్పరిచినాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన పరిచర్యకు మనల్ని నమ్మకంగా, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు పరిచయడానికి కావాల్సింది అర్హత కాదు, నమ్మకం. ఆ నమ్మకత్వాన్ని నిన్ను నన్ను ఎంచిన దేవాది దేవుడు ఎంచా. అట్లా ఎంచితేనే, లేకపోతే అందరికీ ఎప్పుడు పరిచయరా. కొంతమంది ఎంచినా కూడా కొంతమంది దూరం చేసుకుని వాళ్ళకి వేరే కారణాలు ఉండొచ్చు. ఈ పరిచయం ఏం చేస్తావులే, నేను ఏం చేయగలలే. కొంతమంది అలాగా ఉంటారు, కానీ పరిచయం కూడా తీసుకోవడానికి కూడా ముందుకు రావాలి. ఎందుకంటే పరిచయం తీసుకోవడానికి కూడా ముందుకు రాదు. ఆ పరిచయం అన్న చేసుకుంటాడులే, తమ్ముడు చేసుకుంటాడులే, అట్లా చేసుకుంటారు. ప్రభా నేను కూడా పరిచయం చేయాలి. ఏ పరిచయం చేయాలి? ఇంతవరకు మనం వచ్చాము దేవుని కొరకు ఏ పరిచయం చేస్తున్నాం చూడండి. నేను అంటాను ఇప్పుడు కూడా నమ్మకత్వం దేనిలో వస్తుందంటే దేవుడు పనిలో నమ్మకత్వం చూపించాను. చూడండి, పని చేయకపోతే నమ్మకత్వం తెలియదు, అంతేనా? పిలవబడ్డావు నువ్వు, నేను పిలవబడ్డాను. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. మరి నియమించడం దేనికి? నమ్మకస్తులు తన పనికి నియమించుకుంటాడు. ఇట్లా నియమించుకుంటే ఖచ్చితంగా దేవాది దేవుడు నిన్ను యాజకుడు రాజులే. అంటే నేను ఆ మాట మీరు గమనించండి. నేను ఇంతవరకు కూడా 1 పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం, రాజులైన యాజక సమూహంలో ఇన్ని విషయాలు ఉంటాయి. ఒక యాజకుడు అంటే ఇన్ని విషయాలు. మనం ఏదో యాజకత్వం అంటే నార్మల్గా ఏదో మాట్లాడతాం, కానీ ఇన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏం చెప్పినా? మొదటిది ఏం చెప్పాను? యాజకుడు అంటే నమ్మకమైన యాజకుడు అటువంటి వాడు. నమ్మకమైన యాజకుడు అంటే ఏం చెప్పాను? ఇప్పుడు ఎవరు ఈ నమ్మకమైన యాజకుడు అని చెప్పాను? తన ఇంటి వారికి తగిన కాలన ఆహారం పెట్టేవాడు నమ్మకమైన యాజకుడు. రెండోది ఇప్పుడేం చెప్పాను? అందరికంటే అధికమైన దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు. మూడోది ఇది ఎవరు చేస్తారో ఎవరు ఎంచుతారని చెప్పడానికి.
ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి ఎనకాతలు ఉంటాం కదా, పిలవబడిన ఏర్పరిచిన నమ్మకమైన వారు. వీళ్ళు ఈ కేటగిరీలో ఉండాలన్నమాట. మూడోది నేను చూపిస్తాను. అదే ఇందాక చెప్పిన మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2:35. ఈ 3 చాలండి, మరి ఎక్కువ అవసరం లేదు. మొదటి సమూయేలు 2:35. తరువాత నమ్మకమైన యాజకుని నియమితులు, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వమును జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టించును. అతను అభిషేక్తుల సన్నిధిని ఎప్పటికీ జరిగించు. ఎందుకు తర్వాత నమ్మకమైన యాజకుని నియమిస్తానన్నాడు? చూడండి ఆ మాట 34వ వచనం. నీ ఇద్దరు కుమారులైన ఓఫ్నీకిని ఫినెహాసుకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటి అంది వారిద్దరూ మరణము అవుదురు. చాలా అద్భుతమైన మాట, చాలా చాలా అద్భుతమైన మాట. నీకున్న ఇద్దరు కుమారులు కూడా మరణిస్తారు. ఎలి నీవు చనిపోయిన తర్వాత చెప్పండి, నమ్మకమైన. ఈ మాట నేను చెప్పినప్పుడు నా భార్య ఒక మాట అడిగింది. ఏంటంటే, అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టించును అన్నాడు. ఎవరు ఈ నమ్మకమైన సంతానం? సమూయేలుకి నమ్మకమైన సంతానం ఉందా? ఎవరు? వాళ్ళిద్దరు ఎక్సలెంట్, వారికి అద్భుతమైనటువంటి బిల్లులు ఉన్నాయండి. 8 వచ్చాడు, 3 వచ్చాడు, 8 వచ్చాడు, 1-2 వచ్చిన చదువు. సమూయేలు వృద్ధులైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించును. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, అబియా. వీరు వేశ్వరులు న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై లంచమును పుచ్చుకొని న్యాయం త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలుకు వచ్చి, చిత్రగించుము నీ వృద్ధులు నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కనుక సకల జన్మలు మర్యాద చొప్పున. ఇప్పుడు చెప్పండి, మన నమ్మకమైన వారిని పుట్టిస్తానని చెప్పిన మాట అబద్ధం ఆ దేవుడిది? మీకు అర్థం నేను చెప్పిన మాట. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతను నా యోచన బట్టి నాకు అనుకూలంగా జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టించును. ఎవరి నమ్మకమైన సంతానం? యేసు ప్రభువు. అది ఎక్కడితో ముగిసిపోయి చెప్పండి? అక్కడి నుంచి చాలా నమ్మకమైన యాజకత్వం వచ్చింది దేవుని కొరకు. అప్పటి వరకు లేదు. అది ఎక్కడి నుంచి తెలుసా? దావీదు తర్వాత కూడా చాలా ఉన్నారు, చాలా దారుణమైన ఉన్నారు యాజకత్వం జరిగించున్నారు. ఇప్పుడు అవన్నీ నేను చెప్పడానికి లేదు. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ కాదు, క్షమించండి, జ్ఞాని అయిన సొలొమోను దగ్గర అబ్యాతారు అనేటువంటి వ్యక్తి యాజకుడి తర్వాత మొత్తం అంతా అక్కడ దేవుడు నిలిపేసేస్తాడు. అప్పుడు నమ్మకమైన యాజకత్వం నుంచి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సంతానం ద్వారా బయటకు వచ్చినారు. కాబట్టి చూడండి, ఎక్కడ మొదలెట్టాడు? మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో చెప్పినట్టు మాట సొలొమోను వరకు కంటిన్యూ అయింది. దేవదేవుడు ఇమ్యూనిటీగా ఇచ్చేసి నెమ్మదిగా తురించేస్తాడు, వేళ్లతో సహా తెచ్చేస్తాడు. కాబట్టి యాజకత్వం అంత మామూలు విషయం కాదు. కాబట్టి ప్రియమైన వల్ల గమనించిన మొత్తం 3 విషయాలు చెప్పారు. నమ్మకమైన యాజకుడు అంటే మొట్టమొదటిగా తగిన కాలంలో సంఘానికి మంచి వాక్యోపదేశం చేయాలి. రెండోది, అందరికంటే దేవుని భయభక్తులు కలిగి ప్రవర్తించాలి. మూడోది, తన చిత్తానుసారంగా దేవుడు ఏం చెప్తాడో దేవుడి దగ్గర కనిపెట్టి దేవుడి దగ్గర విచారణ చేసి వెళ్ళే చోట కానీ, వాక్యం చెప్పే చోట కానీ, వాక్యం కొరకు సిద్ధపడినప్పుడు కానీ చేయాలి. ఇట్లా ఎవరైతే చేస్తారో వాళ్ళే రేపు పొద్దున్న గొర్రె పిల్ల అంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నందునను, తర్వాత వారితో కూడా పిలువబడిన వారును ఏర్పరచబడిన వారును నమ్మకమైన ఉన్నందుకు ఆ 10 మంది రాజులు యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎనకాతలు ఉన్నవాడు అందరూ ఎవరంటే దేవుని పని చేసేవాళ్ళు, పిలుపు కలిగిన వాళ్ళు, దేవుని ఏర్పాట్లో ఉన్నారు. అలా లేకపోతే రేపు పొద్దున యాజకులు మాత్రమే కాదు, రాజులైన యాజకుల సమూహంలోకి వెళ్ళాలి. అందుకే మనందరం రాజులైన యాజకులు. ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నటువంటి పాఠం ఏంటంటే, చెప్పండి, 5లో 1 ఏంటది? నమ్మకమైన సత్యసాక్షి. మన ప్రభు వారు ఎటువంటి వారు? నమ్మకమైన సత్యసాక్షి.
నమ్మకమైన సృష్టికర్త, నమ్మకమైన సృష్టికర్త. ఈ నమ్మకత్వం అనేటువంటిది యాజకుడు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. యాజకుడు ఉండవలసింది నమ్మకత్వం. ఆ నమ్మకత్వమైనటువంటి సత్య సాక్ష్యం పలకాలి. అబ్బాయి గురించి నేను అంటాను, యాజకుడికి 2 విషయాలు నేను అనుకున్నాను. ఎలాగంటే యాజకుడికి డ్రైవింగ్ బాగా తెలుసు. యాజకులు ఇప్పుడు ఉన్నటువంటి యాజకులందరికీ ఏంటి, డ్రైవింగ్ బాగా తెలుసు. కానీ చాలా తక్కువ మందికి ట్రాఫిక్ రూల్స్ తెలుసు. నీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ట్రాఫిక్ రూల్స్ లేకుండా ఇష్టానుసారంగా బండి డ్రైవ్ చేస్తే యాక్షన్ తర్వాత పోతాడు. వాడుకోవడం కాదు, మిగతా వాళ్ళు కూడా పోగొడతాడు. కాబట్టి డ్రైవింగ్ వాక్యం చెప్పడం కాదు, చెప్పండి, రూల్ తెలియాలి, ఏ విధంగా చెప్పాలో తెలియాలి. దేవా నీ వాక్యం నాకు ఇచ్చో చెప్పమని. నీ చిత్తానుసారం నేను చెప్తున్నానా? నీ చిత్తానుసారం నీ యోచన బట్టి నేను కొనసాగుతున్నానా? రెండోది, ప్రభా నీ చెప్తున్నా బాగా, అందుకని నేను భయభక్తులు కలిగి ఉన్నానా? అందుకే బైబిల్ మొత్తంలో ఒకే ఒక వ్యక్తికి భయభక్తులు కలిగిన భక్తి గల దైవజనుడని ఒకే ఒకరి పేరు. ఎవరికి? యోగ, ఎలీషా. ఆ భక్తి గల దైవజనుడు మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నాయి. ఎవరు గమనించారు? నేను భక్తి గలవాడిని అని చెప్పి ఈ సునేమిరాల దగ్గరికి వెళ్ళి ఎలీషా యొక్క చెప్పండి ఎవరు పరిచారికలు చేయాలి చెప్పలా. మరి ఏం చూసిందో ఎలా చూసిందో తెలియదు. నేను అప్పుడు అనిపించింది, నాకు చాలా భయం తెలుసా, మగ పరిచారికల కంటే ఆడ పరిచారికల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఏం చెల్లి గమనించలా? ప్రతి ఒక్కటి గమనిస్తారు సేవకులు. నాకు అప్పుడు భయం వేసింది, ఇప్పుడు కొంచెం నాకు తెలియదు. ఆ సునేమియా ఆ రోజు అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అమ్మ బాబోయ్ ఈ ఎలీషాని ఎలా కనిపెట్టిందంటావు? నాకు తెలిసిన విషయం చెప్పనండి, ఎలీషా ఒక్క రోజు కూడా ఆ సునేమిరాలతో మాట్లాడినట్టు లేదు. ఏమిటి మీ బైబిల్ ఏమన్నా? పాస్టర్ మాట్లాడు, అసిస్టెంట్ పాస్టర్ మాట్లాడతారు వెళ్ళి. కాబట్టి ఇక్కడ నాకు అర్థమైన మాట అంటే సేవకులు స్త్రీలతో చాలా తక్కువగా ఎక్కువ మాట్లాడారు. అంటే ఏ మాట్లాడాలో అది మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో అలాగే చెప్పేసి అలా ఉండకూడదు. దాని అర్థం అది. కాబట్టి ప్రేమ చాలా విషయాలు ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటుంటే. కాబట్టి యాజకుడు అనేటువంటి 3 గమనించండి. మొదటిది, ఏం చేయాలి యాజకుడు? ఏ సమయానికి దేవుని యొక్క విశ్వాస గృహమైనటువంటి దేవుని మందిరానికి విశ్వాసులకు ఏది పంచిపెట్టాలో అది పంచిపెట్టాలి. 2, అందరికంటే భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, అందరికీ వాక్యం పంచిపెట్టాలి. 3వది, ఆయన చిత్తాన్ని యోచించి ఆలోచించి విజ్ఞాపన చేసి విచారణ చేసి ముందుకు కొనసాగాలి. అప్పుడు నమ్మకస్తులు. అందుకే నేను నమ్మకస్తులైన వారి వరకు దేశంలో అంతా కూడా కనిపెడతాను. ఇది మొదటి. ఇప్పుడు 2, చాలా బిడ్డలారా, ఎందుకంటే ఎక్కువ మన డోసెస్ అయ్యే కూడా కష్టం. సిస్టర్స్ కూడా వారి ఆరోగ్య పరిస్థితి కూడా మేము గమనించాం. కాబట్టి యాజకుడు చేసినటువంటి విధి విధానాల్లో ఈ ఒక్క మాటను చూసి మనం తలపోసుకుంటూ మన జీవితంలో దేవుడితో నమ్మకంగా బ్రతికితే రేపు గొర్రెపిల్ల 10 మంది రాజులతో పోరాడాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు మనం వారి ప్రభు వెనకత్ర ఉన్నటువంటి వారి నుండి రాజులైన యాజక సమూహాలుగా ఉండదు కాక దేవుడి మాటలు దీవించింది కాక.